హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో నేను జొన్న రొట్టెని అలాగే రాగి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఎంతో క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3/4 కప్పు దాకా నీళ్ళు తీసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఒక 1/4 స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం 3/4 కప్పు నీళ్ళు వేసుకున్నామో అదే గ్లాస్తో మనం 1 కప్పు దాకా జొన్న పిండిని తీసుకోవాలండి. నేను ఇక్కడ పాకెట్ పిండిని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఆడించిన పిండి ఉంటే ఇంకా చాలా బాగా వస్తాయండి. ఇలా నీళ్లు బాగా మరిగాక స్టవ్ని ఆఫ్ చేసేసి 1 గ్లాసు జొన్న పిండిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని అంతటినీ కూడా బాగా ప్రెషర్ ఇచ్చి ముద్దలాగా కలుపుకోవాలండి. పిండిని వేడిగా ఉన్నప్పుడే బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఒకవేళ చేయి కాలుతుంది అనుకుంటే తడి అద్దుకుంటూ కూడా పిండిని కలుపుకోవచ్చు. ఇలా బాగా ప్రెషర్ ఇస్తూ బాగా కలపాలి. ఇలా కలిపి పెట్టాక ఇప్పుడు మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర పూరీ ప్రెషర్ ఎంతైతే ఉంటుందో సైజుని బట్టి బాల్స్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని అంతటినీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాక మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే పిండి తడి ఆరిపోకుండా ఉండడానికి మూతతో మనం క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు పూరీ ప్రెషర్ని తీసుకొని ఇక్కడ 2 ప్లాస్టిక్ షీట్స్ని కూడా తీసుకోవాలండి. తీసుకున్నాక మనం ఇప్పుడు జొన్న ముద్దని మనం పెట్టుకొని పైన ఇంకొక ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసి ప్రెస్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైపుకి తీసుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేశాక ఇప్పుడు రొట్టె రెడీ అయిందండి. ఇప్పుడు పైన ఉన్న కవర్ని తీసేసుకోవాలి. చూడండి, అస్సలు స్టిక్కీగా లేదు కదా, చాలా నీట్గా వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఒత్తుకున్న రొట్టెని కూడా తీసుకోవాలి. చూడండి, కొంచెం కూడా అస్సలు అతుక్కోవట్లేదు, చాలా బాగా వచ్చిందండి. ఇలా రొట్టెని ఒత్తుకున్నాక ఇప్పుడు మనం కాల్చుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ని కొంచెం బాగా వేడెక్కాక జొన్న రొట్టెని వేయాలి. ఈ రొట్టెల్ని ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి, హై ఫ్లేమ్లోనే కాల్చాలి. లో ఫ్లేమ్లో కాల్చారు అంటే రొట్టెలాగా అయిపోతుందండి గట్టిగా. ఇలా 2 వైపులా కాల్చుకుంటే జొన్న రొట్టె రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి చాలా మంచిది. చపాతీకి రీప్లేస్గా మనం ఈ రొట్టెని ప్రిపేర్ చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. ఇప్పుడు రాగి రొట్టె ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 3/4 కప్పు దాకా నీళ్లు తీసుకుంటున్నానండి. 3/4 కప్పు చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి, సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/4 స్పూను ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం నీళ్ళని మరగనిద్దాం. అంతలోపు రాగి పిండిని కూడా తీసుకుందాం. నేను ఇక్కడ 3/4 కప్పు నీళ్ళకి 1 కప్పు రాగి పిండిని తీసుకుంటున్నానండి. ఇది నేను ఆడించిన పిండి, నేను మిషన్లో పట్టించాను. ఇలా కొంచెం నీళ్లు మరిగాక స్టవ్ కింద ఆఫ్ చేసేసి మనం రాగి పిండిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళంతా కూడా పిండి అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. పైన చూపిస్తున్నాను కదా, ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్లోనే ఉంది కదా, ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం.
ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ రాగి చపాతీలో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిండిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాగా ప్రెషర్ ఇచ్చి పిండిని కలపాలండి. ప్రెషర్ ఇస్తూనే పిండిని మొత్తాన్ని కూడా మనం ముద్దగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా నలిపి పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. మనం ఇట్లా బాగా నలపడం వల్ల చపాతీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. అసలు స్టిక్కీగానే ఉండదు. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేశాక మనం ఇప్పుడు బాల్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. బాల్స్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మీడియం సైజులో బాల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందరికీ పూరీ ప్రెషరు ఇంట్లో అవైలబుల్ ఉండనే ఉంటుంది కదా అండి. ఇలా మనం పూరీ ప్రెషర్ని తీసుకోవాలి. అలాగే కొంచెం మందంపాటి ప్లాస్టిక్ షీట్ని కూడా తీసుకోవాలండి. ఇలా 2 కవర్లు మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని కూడా కవర్ మీద పెట్టుకోవాలండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే స్టిక్కీగా ఉంటుంది అనే అనుమానం ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేయకపోయినా కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ముద్ద మీద మనం ఇంకొక ప్లాస్టిక్ కవర్ని కూడా వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చూస్తూ ప్రెస్ చేసుకోవాలండి. మళ్ళీ మధ్యలోకి పెట్టేయకుండా పిండిని కొంచెం పైకి పెట్టుకొని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం పైన కవర్ తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కవర్ని రిమూవ్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకో కవర్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అస్సలు స్టిక్కీగా లేదండి. నేను అసలు ఆయిల్ అప్లై చేయనే లేదు. మీకు అలా స్టిక్కీగా వస్తుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. మీకు పిండి కవర్కి అస్సలు అంటుకోకుండా ఉండాలి అనుకుంటే మనం పిండిని కలిపేటప్పుడు బాగా ప్రెషర్ ఇచ్చి బాగా కలపాలండి పిండిని. అలా కలపడం వల్ల పిండి అస్సలు స్టిక్కీగా ఉండదు. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చపాతీ కూడా. ఇలా మనం చపాతీని కాల్చేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే మనం చపాతీని కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా, మీరు కావాలి అనుకుంటే ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేయకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని అంతటినీ కూడా మనం బాల్స్ని అంతటినీ కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అస్సలు స్టిక్కీగా ఉండదండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు పిండిని కలిపేటప్పుడు బాగా ప్రెషర్ ఇచ్చి బాగా కలపాలండి పిండిని. అప్పుడే అస్సలు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. ఇలా కవర్ తీసేటప్పుడు కూడా చూసి కొంచెం కేర్ఫుల్గా కవర్ని రిమూవ్ చేయాలి. ఇలా మొత్తం పిండిని చపాతీస్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రాగి చపాతీ హెల్త్కి చాలా చాలా మంచిదండి. దీంట్లో ఫైబరు అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా చాలా ఉన్నాయండి. పొట్టకు కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ మెంతికూర పప్పుని ప్రిపేర్ చేసి దానికి సర్వ్ చేసుకుంటున్నాను. మీకు మెంతికూర పప్పు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, చపాతీ అస్సలు చాలా బాగా వచ్చిందండి. గోధుమ పిండి చపాతీ కంటే కూడా ఇది చాలా చాలా సాఫ్ట్గా, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.